హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో కొత్త రకము వంట అయితే స్టార్ట్ చేస్తున్నాం. అది రైనీ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. అవి ఎప్పుడు మిగతా టైంలో దొరకడం అనేది కష్టం. రైనీ సీజన్లో దొరికినప్పుడే తీసుకొచ్చుకొని వండుకొని తినాల కంపల్సరీగా. అది ఇయర్లో ఒక్కసారి మాత్రమే దొరుకుతుంది. దానికోసం వేట అనేది ఇంకొక రేంజ్లో జరుగుతుంది అన్నమాట. ఆ వీడియో చేద్దాం రండి ఒకసారి. చేసినవా? చూడండి ఫ్రెండ్స్, మాకు దొరికిన ఐటెం ఇది. ఇవి చూడండి ఎలా ఉన్నాయో. ఈరోజు వచ్చినాయి ఇవి కూడా. ఇగో ఆల్రెడీ మొత్తము కట్ చేసి పెట్టేసింది, ఒలిచేసి. కట్ చేయలేదు, ఒలిచేసింది. ఇవి మీకు శాంపిల్ కోసం అని చెప్పేసి తీసి పక్కన పెట్టేసింది అనమాట మా మమ్మీ. ముట్టించుకుందాం. ఫస్ట్ గ్యాస్ ముట్టించుకొని కొన్ని పాలు పొయ్యి మీద పెట్టుకున్నాం. అవి పచ్చి పాలు, అవి పొయ్యి మీద పెట్టుకొని ఫస్ట్ పాలు కాగబెట్టుకునేసి పక్కన పెట్టుకోవాలి. లోపల మా మమ్మీ ఇంకొక పొయ్యి వెలిగించి దానిపైన ఇంకొక దబర పెట్టింది. మా మమ్మీ కొంచెం నూనె పోస్తుంది. చూడండి ఒకసారి నూనె ఎంత పోయాలమ్మా? ఒక 5-6, అదే 6-7 స్పూన్లు ఆయిల్. ఒక 2 ఉల్లిపాయ గడ్డలు, 2 ఉల్లిగడ్డలు ముక్కలుగా కట్ చేసి నూనెలో వేసింది. తర్వాత ఏంటమ్మా? ఉల్లిగడ్డలు వేగుతున్నాయి. ఉల్లిగడ్డలు వేగే టైంలో అలా వేయించుకున్న తర్వాత కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేటట్టు తర్వాత ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాం. కొంచెం అల్లము తెల్లగడ్డ పేస్ట్లు, అది 2 మిక్సింగ్ వేసిన తర్వాత కొంచెం పచ్చివాసన పోయేదాకా దాన్ని కొంచెం అలా వేయించి ఒక 1/2 స్పూను పసుపు పొడి కొద్దిగా. అయిపోయిన మష్రూమ్స్ అన్నమాట, ముక్కలుగా ఒలుచుకున్న మష్రూమ్స్ దీంట్లో వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలాగా మంచిగా మిక్సింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గ్యాస్ మీదనే. కొంచెంసేపు ఆగిన తర్వాత ఉప్పు కారం తర్వాత వేస్తాం. కంప్లీట్గా ఇది వాటర్ లేకుండానే బాయిల్ చేయాలి, అప్పుడే దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా అయితే వాటర్ అసలు వేయకూడదు. ఇప్పుడు 1 చెంచా ఉప్పు, హలో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, బాగా నీళ్ళు వచ్చేసినాయి. దాంట్లో మనం ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. సగం చెంచా కారం వేసుకుంటే సరిపోదు, ఎక్కువ వేసుకోకూడదు. అది తినేదాన్ని బట్టలే. ఎందుకు వేసుకోకూడదు అంటే, కారం ఎందుకు ఎక్కువ వేసుకోకూడదు అంటే, దాంట్లో ఇప్పుడు మనం పాలు పోసుకుంటాం కాబట్టి కొంచెం స్పైస్ తగ్గించుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అది కొంచెం బాయిల్ అయ్యే లోపల కొంచెం దీనికి మసాలా రెడీ చేసుకుందాం. ఆ మసాలా కావాల్సిన ఐటెం ఏమంటే కొద్దిగా ధనియాలు, కొంచెం 1 ఇంచ దాల్చిన చెక్క, 3 లవంగాలు, కొద్దిగా కొబ్బరి, ఎండు కొబ్బరి అన్నీ మిక్సీలో వేసుకొని ఒకసారి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. చూసుకొని దాని తర్వాత మసాలా వేసుకుందాం. ఓకే, ఆల్మోస్ట్ వచ్చినట్టే, అయిపోయింది, రెడీ అయింది. చూడండి ఒకసారి, ఈ రేంజ్లో ఉండాలి.
వాటర్ ఆల్రెడీ ఊరేస్తుంది అనమాట. మనము పుట్టగొడుగులు వేసుకున్నప్పుడే ఊరేస్తుంది. గ్రైండ్ చేసుకున్న ధనియాల పొడి ఉంది కదా, మసాలా వేసుకున్నాం. కలబెట్టాలనా? ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో లాస్ట్ ఫైనల్ టచ్ ఏంటంటే పాలు. మనం కాబెట్టి పెట్టుకున్నాం కదా పాలు, ఆ పాలు దీంట్లో ఓహేసినామంటే రెసిపీ రెడీ అయినట్టే. వంట తగలనిందా? ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు సర్వ్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మన పుట్టకొక్కుల కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు వేరే బౌల్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనము రెడీ చేసుకున్న పుట్టకొక్కుల కూర ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. వాసన అయితే అద్దరిపోతూ ఉంది, మామూలుగా లేదు వాసన, ఒక రేంజ్లో ఉంది. ఒకసారి తినేసి ఎలా ఉందో చెప్తా. ఒక రేంజ్లో ఉంది మష్రూమ్ కర్రీ అయితే, ఒక రేంజ్లో ఉంది, సూపర్గా ఉంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి ఒకసారి, దొరకటం అనేది కష్టం, కాకపోతే ఇయర్లీ వన్స్ మాత్రమే దొరుకుతాయి. దొరికినప్పుడు మాత్రం ఎంత రేటు పెట్టైనా సరే తీసుకొని ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి. పులస ఎంతనో పుట్టగొడుగు కూడా సేమ్ అంతే, హెల్త్కి కూడా చాలా బెనిఫిట్. ఓకే, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.